మూడో మాధవ్ గారు, గల్లా మాధవ్ గారు. 3 నిమిషాలే మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థకు అదృష్టంగా చెప్పవచ్చు అధ్యక్ష. మన విద్యా విధానంలో ఉన్న లోపాలపై దృష్టి పెట్టి అనేక సంస్కరణలు చేపడుతున్నారు అధ్యక్ష. బాధ్యత చేపట్టినప్పటి నుంచి కూడా ఇటు 10వ తరగతి విద్యార్థుల మీద వారి ఉత్తీర్ణత పెంచే ప్రయత్నం చేస్తూ స్పెషల్ క్లాసెస్ను ఏర్పాటు చేయడం, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్తో ఒక బాధ్యతాయుతమైన విద్యా విధానాన్ని తీసుకురావడం, ఇప్పుడు జీవో 117 రద్దుతో ఉపాధ్యాయులకు ఊరట చేకూర్చడం, విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెట్టబోతున్న లోకేష్ అన్నగారికి విద్యార్థులందరి తరపున శతకోటి ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వ విద్యార్థులకు తీరని అన్యాయం చేసింది అధ్యక్ష. అందులో మచ్చక్కు అమ్మఒడి పేరుతో 40 లక్షల మంది విద్యార్థులకు మోసం చేసింది అధ్యక్ష. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వల్ల 2 లక్షల మంది విద్యార్థులు నరకయాతన పడ్డారు అధ్యక్ష. ఇటు సర్టిఫికెట్స్ కాలేజీల నుండి రాక వారి భవిష్యత్తు అగమ్యగోచరమైన పరిస్థితుల్లో 780 కోట్లు పైగా బకాయిలను విడుదల చేసిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నగారు అధ్యక్ష. అయితే నాడు నేడు కింద జరిగిన మోసాలు ఎన్నో అధ్యక్ష. అత్యధిక నిధులు కేటాయించిన పరిస్థితుల్లో కూడా ఈరోజు సరిపోని పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. అందులో మా పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 31 స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష. అందులో ఆర్ఓ ప్లాంట్స్ అంటూ కొన్ని కోట్ల వ్యయం చేసి నిరుపయోగంగా ఇన్స్టాలేషన్ చేయకుండా వదిలేయడం జరిగింది అధ్యక్ష. మనం ప్రభుత్వంలోకి వచ్చాక మా చొరవతో ఈ 31 ప్లాంట్లో 2 మేము స్వచ్ఛంద దాతల దగ్గర నుంచి తీసుకొచ్చి వాటిని వినియోగంలోకి తీసుకొచ్చాం. అయితే ఇంకా 30 ప్లాంట్లు అదేవిధంగా నాడు నేడు ఫేజ్ 2 కింద వస్తున్న ఈ ప్లాంట్ల ఇన్స్టాలేషన్ పూర్తి చేసి ఈ సంవత్సరమే కనీస అవసరమైన మంచినీటిని పిల్లలకి అందించాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. మరొక విజ్ఞప్తి అధ్యక్ష. లోకేష్ గారు పిల్లలు అర్థమయ్యేలాగా భారత రాజ్యాంగాన్ని పొందుపరిచే చర్యలు తీసుకున్నట్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది ఆయన సమాజంపై ఉన్న బాధ్యతను సూచిస్తుంది అధ్యక్ష. ఈ ఆలోచనకు ఊతంగా ఒక చిన్న సూచన చేయదలుచుకున్నాను అధ్యక్ష. మన ప్రాథమిక హక్కుల పరిరక్షణకు చట్టాలు, సంఘాలు, సంస్థలు ఉన్నాయి అధ్యక్ష. కానీ మన ప్రాథమిక విధులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాం అధ్యక్ష. 1976లో స్వరణ్ సింగ్ కమిటీ 42వ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులను ఆర్టికల్ 51A చేర్చారు అధ్యక్ష. అయితే ప్రాథమిక విధుల ఉల్లంఘనకు చట్టపరమైన చర్యలు ఏవీ లేనప్పటికీ వాటి పట్ల అవగాహన కల్పించే బాధ్యత విద్యా వ్యవస్థ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. జనవరి 6 ప్రాథమిక విధుల దినోత్సవంగా ఉన్న క్రమంలో ఈ రోజును విధిగా ప్రతి విద్యా సంస్థ జరుపుకునేలాగా విద్యాశాఖ మంత్రి గారు సూచనలు జారీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. జనవరి 6 ప్రాథమిక విధుల దినోత్సవాన్ని తప్పనిసరి చేస్తే ఆ తర్వాత వచ్చే జనవరి 26 రిపబ్లిక్ డే, మార్చి 8 ఉమెన్స్ డే, ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, నవంబర్ 26 కాన్స్టిట్యూషన్ డేకి ఒక సరైన విలువ చేకూరుతుందని అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష. కావున చిన్న వయసులోని పిల్లలందరికీ ఇవి తెలియపరిచే ప్రయత్నం విద్యాశాఖ మంత్రి గారు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆదినారాయణ రెడ్డి గారు ఒక్క సింగిల్ మినిట్. అధ్యక్ష, ముందుగానే కండిషన్ కూడా తీరు బాగాలేకపోతే తీరము చేరలేరు, తీర్పు సరిగా ఉండదు, తీరని అన్యాయం జరుగుతుంది అధ్యక్ష. జగన్ రెడ్డి గారి యొక్క తీరు గతం 10th క్లాస్ చదివేటప్పుడే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్లో 10th క్లాస్ పేపర్లు బయటికి లాక్కొచ్చాడు అధ్యక్ష. ఎడ్యుకేషను ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు, ఇంగ్లీష్ వాళ్ళతో ట్రై పెట్టి. నేను గతం చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు లోకేష్ బాబు గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థి కాబట్టి వాళ్ళ నాన్న గుర్తించి స్టూడెంట్ వ్యవస్థను బాగు చేస్తాడనే మిగతా బడ్జెట్లు దేవుడు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్కు తన కొడుకు కాబట్టి అత్యధిక బడ్జెట్ కూడా ఇస్తాడని అందరూ అనుకునే మాట. గురువులు కూడా మా స్థానం గురువుగా నిలబెడతాడని గురువులు కూడా నమ్మకంగా ఉన్నారు. మాకు రావాల్సిన బకాయిలు ఇస్తారని